హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈరోజు సోమవారం అండి. సో శివుడికి అభిషేకం చేసుకుంటే మంచిది. సో ప్రతి సోమవారం కానీ ప్రతి ఒక్క దేవతామూర్తి, ఏదైనా దేవతామూర్తి కావచ్చండి. సోమవారం నాడు శివుడు, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలా ఏదో ఒక మూర్తికి మనం అభిషేకం చేసుకుని ఆ అభిషేకం యొక్క తీర్థాన్ని కనుక ఇంట్లో వారు అంతరం పుచ్చుకుంటే చాలా మంచిదండి. ఓం నమో వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. శివ శివేతి 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 వా, భవ భవేతి 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 వా, హరా నమ శివమేవ నిరంతరము, భజనివ శివమేవ నిరంతరం అని అనుకుంటూ మన ఆ తీర్థాన్ని పుచ్చుకుంటే చాలా మంచిదండి. ఇంకొక విషయం ఏంటంటే, కాశీ చూడలేని వాళ్ళు, అంటే కాశీలు 5 ఉన్నాయండి. కాశీకి వెళ్ళాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు, కానీ ఏ కారణాల చేతైనా వెళ్ళలేని వాళ్ళు కనుక ఉంటే కనుక 5 కాశీలు ఉన్నాయండి. ఆ వాటిలో ఏదో ఒక కాశీ వెళ్ళినా కూడా కాశీని చూసినంత ఫలితం లభిస్తుంది. ఆ 5 కాశీలు ఏమిటో నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానండి. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్.